హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక లేటెస్ట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటి మనం తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలామందికి అయితే ఇందిరమ్మ ఇల్లు కొంతమందికి శాంక్షన్ అయింది, కొంతమందికి శాంక్షన్ కాలేదు. ఎవరైతే కట్టుకోవాలనుకుంటున్నారో మరి వారికి ప్రభుత్వం అయితే కొన్ని నియమాలు నిబంధనలు పెట్టింది. మరి వాటి ప్రకారం అయితే కట్టాల్సి వస్తుంది. వారి ప్రకారం కట్టకపోతే మరి ఇందిరమ్మ ఇల్లు క్యాన్సిల్ చేసేటువంటి ఈ, పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటివి ఇంకా కొంతమందికి అయితే మరి ఈ ఇందిరమ్మ ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లు చాలా ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. వాటిని L2లో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఇస్తామనేటువంటి కొన్ని ఈ, న్యూస్ అయితే మనకు వస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటి గురించి ఇప్పుడు L1 అంటే L1 వారికి ఏంటి పరిస్థితి? వారి L1 అంటే కేవలం స్థలం ఉండి కట్టుకోవడానికి అయితే ప్రభుత్వం కొంత డబ్బులు అయితే వారికి ఇస్తాము అని అయితే చెప్తా ఉంది. మరి వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీటన్నిటి గురించి మనకి ఎందుకంటే చాలామందికి తెలియకుండా ఉంది, ఇంకా ఏమవుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మరి కొన్ని పత్రికలలో వచ్చినటువంటి ఈ, వార్తను మీ ముందుకు నేను తీసుకొచ్చాను, అక్కడక్కడ సేకరించి. మరి కొంతమందికి అయితే L1లో వచ్చిన వారికి మరి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది, డబ్బు ఇస్తాము మేము, మీరు ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన ప్లాన్ ఉందో దాని ప్రకారం ఇల్లు కట్టుకోవాలి అని అయితే చెప్తోంది. కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు మాత్రం ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. మళ్ళీ వారికి మరి ప్రభుత్వం అయితే ఏదైతే ఇస్తామంటుందో బేస్ బటన్ లెవెల్కి వచ్చేసరికి ₹1,00,000 ఈ విధంగా ఇస్తా వచ్చింది. చాలామందికి అయితే డబ్బులు లేక మరి వారు కట్టడం ఆ, ఆపేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి ఆ డబ్బులు లేక మరి పునాదులు కట్టాలంటే కూడా మా దగ్గర డబ్బులు లేనటువంటి స్తోమత ఉంది. మీరు మరి మాకు ఇలాంటి ఒకటేసారి మీరు మీరు కట్టుకోకుంటే మేము ఆ, ఈ ఇల్లు తీసుకుంటామని అంటున్నారు. మరి రద్దు చేయించుకుంటా అంటున్నారు. మాతో రాతపూర్వకంగా రాపించుకుంటా అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరి ఇల్లు మరి మేము ఏ విధంగా మరి కట్టుకోవాలి? మాకు అలాంటి పరిస్థితి ఉంటే మేము ఈ ఇంటికి ఎందుకు అప్లై చేసుకుంటాము? మా దగ్గర డబ్బులు కూడా లేని పరిస్థితి ఉంది. మీరే మాకు కట్టిస్తూ మరి ఏదో వారంకో నెలకో మరి అదే పేమెంట్ వారికే ఇచ్చేస్తే మేము కట్టించుకుంటాం అనేటువంటి కొంతమంది అపోహలు కొంతమంది చెప్తా ఉన్నారు. మరి ఇలాంటిదే ఒకటి. కాంగ్రెస్ 3 నెలలు క్రితం మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ మండలానికి ఒక్కో గ్రామం చొప్పున పైలట్ గ్రామాన్ని ఎంపిక అట్టహాసంగా ఇందిరమ్మ గృహ పథకాన్ని ప్రారంభించింది. లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఇండ్లు మంజూరైన పలువురు లబ్ధిదారులు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా నిర్మాణం ప్రారంభించడానికి ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. మొదటి విడతలో భాగంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మనోపాడు మండలంలో చంద్రశేఖర్ నగర్ గ్రామంలో ఇళ్లకు ఆమోదం తెలిపింది. వాటిలో 110 మందికి మంజూరు పత్రాలు అందజేయగా ఇందులో 29 మంది మాత్రమే ఇల్లు కట్టుకుంటామని తెలపడంతో మండల అధికారులు మార్కింగ్ చేయించిన ఇల్లు కట్టుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగతా వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి స్తోమత లేదని చెప్పడంతో అధికారులు ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు. ఇల్లు నిర్మించుకుంటే మంజూరైన ఇళ్లను క్యాన్సిల్ చేస్తామని లబ్ధిదారులకు పదే ఒత్తిడి తీసుకురావడంతో మంజూరైన ఇండ్లు వద్దు అని చాలామందితో లెటర్ రాయించుకున్నారు. మంజూరైన ఇండ్లను త్వరగా కట్టుకోమని, జూన్ నెలలోపు ప్రారంభం చేయాలని డెడ్లైన్ విధించడం సమంజసం కాదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇల్లు కట్టుకోవాలంటే మామూలు విషయం కాదని, ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు దేనికి సరిపోవని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం బేస్మెంట్ లెవెల్ వరకు ఇల్లు కట్టుకోవడానికి సుమారు 2 లక్షలకు పైగా అవుతుందని, ఇప్పుడే కట్టుకోమంటే ఎలా కట్టుకుంటామని బాధితులు అంటున్నారు. ప్రభుత్వం మంజూరు చేసి ఇల్లు కట్టుకోమని చెప్పడం మంచిదే, కానీ డెడ్లైన్ విధించి కట్టుకోమని చెప్పడం, అధికారులతో వచ్చేది తీసుకురావడం సరికాదని అంటున్నారు. ఈ 4 ఏళ్లలో ఇల్లు కట్టుకుంటాము, గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని ఒకవైపు సంతోషంగా ఉన్నా, మరోవైపు త్వరగా ఇల్లు కట్టుకోవాలని డెడ్లైన్ విధించడంతో బాగాలేదు. ఇల్లు కట్టుకోవడానికి గడువు కేటాయిస్తే 4 ఏళ్లలో పూర్తి చేసుకుంటాం. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే మాకు బిల్లు వస్తే చాలు. పదే అధికారులు ఇండ్లకు వచ్చి త్వరగా కట్టుకోమని చెప్పడంతో మేమైతే ఇప్పుడు కట్టుకోలేమని గట్టిగా చెప్పాము. మంజూరైన ఇంటిని రద్దు చేస్తామని అధికారులు అంటే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమని అయితే కొందరు చెప్పారని ఒక న్యూస్ అయితే వచ్చింది. మరి ఇల్లు వచ్చింది, మీరు కట్టుకుంటలేరు అంటే మా డబ్బులు కావాలంటే ఇప్పుడు
2 లక్షలతో అయ్యే పని కాదు. ఆ 2 లక్షలు ఉంటే మేము ఈ కూలీ నాలు చేసుకునేటువంటి వారము. మా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి? మీరు కొంచెం అవకాశం ఇస్తే 4 ఏళ్లలోపు మేము కట్టుకుంటాము, ఎంతో కొద్దికైనా అని లబ్ధిదారులు అయితే చెప్తున్నారు. దీనివల్ల మరి అధికారులు అయితే వారిపైన ఒత్తిడి తీసుకురావడం వల్ల మీరు త్వరగా కట్టుకోవాలి, లేదంటే ఇల్లు క్యాన్సిల్ చేస్తామనంటే వారు కూడా మరి లబ్ధిదారులు మీ ఇష్టం, క్యాన్సిల్ చేసుకుంటే చేసుకోండి అన్నటువంటి ఈ ఒక వార్త అయితే మనకు వస్తుంది. ఈ విధంగా చాలామంది మరి ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు మరి ఒకటేసారి రూ. 1,00,000 తెచ్చి కట్టేయాలంటే కూడా వారికి లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటారు. మరి ప్రభుత్వం వీరిని గుర్తించి మరి దీన్ని ఏమైనా ప్రత్యేకంగా ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని అయితే లబ్ధిదారులు అయితే కోరుకుంటున్నారు. ఇంకా L1, L2, L3 అని 3 విభాగాలుగా మరి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. ఈ L1, L2 అంటే ఇది మామూలుగా ఇప్పుడు L1 వాళ్ళకి మాత్రం ఇల్లు కట్టుకోవడానికి అయితే ఈ యొక్క పర్మిషన్ ఇచ్చారు. ఇది L1 కేటగిరీకి వస్తుంది. L2 కేటగిరీ మాత్రం మరి కొంతమందికి అయితే పేర్లను రిలీజ్ చేశారు. కొన్ని జిల్లాలలో పైలట్ ప్రాజెక్టుగా అక్కడక్కడ ఊర్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ 2-3 రోజులలో మాత్రం మొత్తానికి ఒక లిస్ట్ అయితే అఫీషియల్గా విడుదల చేసి మరి గ్రామ పంచాయతీ, మండల ఆఫీసులలో పెట్టి వాటిని ప్రదర్శిస్తారని అయితే అధికారులు చెప్తున్నారు. దీంట్లో 80 లక్షల మంది అప్లై చేసుకోగా దాంట్లో సగానికి సగం మందిని మాత్రం మరి ప్రభుత్వం అయితే అనర్హంగా ప్రకటించింది. ఇంకా సగం మంది ఉంటుంది కాబట్టి ఆయా జిల్లాలలో అన్నిటి చేసినా కూడా ఇంకా మున్సిపాలిటీలో కూడా కేవలం మున్సిపాలిటీలలో 10,000 మంది వరకు ఉంటారు, 10 లక్షల మంది వరకు. వీరికి కూడా మరి ఇందిరమ్మ ఇల్లు వస్తుందనేటువంటి ఆశ అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. ఎందుకంటే చాలా మిగిలిపోయినటువంటి ఇల్లులు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, వాటిని ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది. మరి వేసి చూడాల్సిందే, మరి ఎవరికి వస్తుందో మరి చూడాల్సిందే. ఒకవేళ మీకు కూడా ఇల్లులు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము కూడా సంతోషిస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బై బాయ్.